దానికి రేపు పొద్దున అసోసియేషన్ ఇది మన ఇప్పుడు మనం యూనియన్ కింద కాదు, అసోసియేషన్ కింద మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. పెద్ద బయట అసోసియేషన్లో ఎవరైనా మనం ఫోన్ చేసినా మనమే వెళ్ళాలి అక్కడికి. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయినా మనం చదివితే 100 చదివిస్తాం, లేదంటే మన అసోసియేషన్ మీద ఒక 2000 ఇస్తాం. అలాగే మన ఏళ్ళలో ఎవరికి ఇబ్బంది అయినా వాళ్ళ అసోసియేషన్ మీద మనకి ఇస్తాం. అలాగని చెప్పేసి ఎవరిని ఎవరు వదిలేసుకోరు. దగ్గరగా కిందటి నెలలో మనకి రాజమండ్రి వరకు వచ్చే ఆగిపోయారు స్టేట్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మొదలెడతారో తెలియదు. కానీ వాళ్ళు మొదలెట్టేటప్పుడు వారం రోజుల ముందు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు వచ్చే టైంకి మనం ఏంటంటే అందరూ యూనిట్గా ఉండి వాళ్ళు వచ్చే టైంకి మనం అందరం కలిపి ఆ లైన్లో కనబడితే ఇంతమంది ఉన్నారు, మన వాళ్ళు అంటూ ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏదో రకంగా ఏదో ఒక అవకాశం కల్పించి వీళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళు స్టేట్ సంబంధించి ఆ యూనియన్ నుంచి మనకు ఫండ్ కూడా తీసేప్పచ్చు. అది కూడా అవకాశం ఉంది. మనం ఏంటంటే కలివిడిగా ఉండడం అన్నది సభ్యులు మన సభ్యుల్లో ఎవరి దగ్గర కనపడలేదు. కానీ ఇప్పటి నుంచైనా కలివిడిగా ఉండండి, అందరూ కలిసి ఉండండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వచ్చే నెల మాత్రం అందరూ కూడా బ్యాలెన్స్లు అప్ చెప్పండి. వచ్చే నెల కాకపోతే పై వచ్చే నెల అప్ చెప్పండి. కానీ అమౌంట్ లేవని మాత్రం యూనియన్ మీటింగ్కి రావడం మాత్రం మానేయద్దు. అది మనకి రిజిస్ట్రేషన్ కానీ చెప్పి బస్సులో 500 రూపాయలు కట్టారు చాలా మంది. కట్టిన పేర్లు ఉన్నాయి. అవి కాకుండా ఒక మనిషికి ఒక రిజిస్ట్రేషన్కి ఈ శ్రమ కార్డుకి ఖర్చు ఏంటంటే 1250 రూపాయలు ఇంక్రిమెంట్ అయ్యింది. అందులో 500 కట్టిన వాళ్ళు మిగిలిన 750 రూపాయలు ఇంక్రిమెంట్ కట్టాలి. అవి కట్టేసి ఈ కట్టిన వాళ్ళు ఎవరైతే కార్డు తీసుకున్నారో వాళ్ళేమో ఆ మిగిలిన బ్యాలెన్స్ కట్టండి. కొత్తగా కొన్ని కార్డులు మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు చేయించడం అంటే వాళ్ళు కట్టేస్తే పర్వాలేదు, కట్టేస్తే కార్డులు ఆల్రెడీ చేయించడం జరుగుతుంది. కొత్తగా కార్డులు ఎవరైనా రావాల్సి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటానికి వీలు ఉండేలాగా వాళ్ళు కూడా అమౌంట్ కట్టేసేసి అప్లై చేసుకోవచ్చు. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ టైం ఎవరైనా ఎంట్రన్స్ అయితే, ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఎంట్రన్స్ ఫీజు వేరే కదా. మన దీంట్లో జాయిన్ అవ్వడానికి సభ్యత్వానికి ముందు ఇంతని కట్టాల్సి ఉంటుంది. అది ప్రతి నెల మాత్రం 100 రూపాయల సభ్యత్వం కంపల్సరీ అందరూ కట్టాలి. ఇది కట్టినట్లయితే మన అసోసియేషన్ ఎవరికి అభివృద్ధి చెందుతుంది తప్ప ఇందులో ఎవరో తినేసేది ఏముండదు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాంట్లోంచి తీసేయడమే జరుగుతుంది తప్ప ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసమే ఈ యూనియన్ ఉన్నది. మీరు అది ఆలోచించుకుని అందరూ కూడా ఇవాళ ఈ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయినందువలన వచ్చారో లేకపోతే మామూలుగా కింద నెలలో ఏదైనా మామూలుగా ఫోన్లు చేసి కేకలేయడంలో అలా ఏమైనా వచ్చారో అన్నది నాకు అర్థం అవ్వలేదు. కానీ బాగానే వచ్చారు. ఇలాగ ప్రతి నెల కూడా 80 మంది ఉన్నారు. 80 మంది వచ్చేస్తే మన యూనియన్ రిజిస్ట్రేషన్ చేసిన దానికైనా ఒక ఫలితం ఉంటుంది. కానీ మనం ఎవరికి ఏదైనా చెప్దామన్నా అందరూ వస్తే ఒక మాట మీద నిలబడతానికి ఒకళ్ళు ఒక వాళ్ళ అనుభవాన్ని బట్టి మాకు ఇలా జరుగుతుందని అని చెప్తే దాన్ని బట్టి కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు నలుగురు వస్తే ముగ్గురు మానేస్తున్నారు, ముగ్గురు వస్తే నలుగురు మానేస్తున్నారు. అది అలా కరెక్ట్ కాదు. అందరూ వచ్చి ఏకతాటి మీదకి వెళ్తే ఒక బిల్డింగ్ పని దగ్గర ఉన్న తాటి మేసుల మీద మన అథారిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అథారిటీ పెరిగిపోయింది, మనమేమో సాఫ్ట్వేర్ అయిపోయాం ఇక్కడ. అది లేకోకుండా మన అథారిటీ మనం చేసుకోవాలి. మన ప్లానింగ్ మనకు ఉండాలి, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉండాలి. మన ప్లానింగ్లో వాళ్ళకి కలవకుండా చూసుకోవాలి. మీరు దానికి అందరూ తోడ్పడితే ఒకరికి సాయం చేసుకోగలిగితే మనకి మనం అన్నది అక్కడ ఈ విలువ పెరిగిపోతుంది, మన విలువ. లేదంటే మనం వాళ్ళ చెప్పిన కింద చేయవలసి వస్తుంది. మీరు ఆలోచించుకుని అందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభ్యత్వ రుసుములు కట్టడం వాళ్ళు కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేదు. వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన దాన్ని కూడా ఎలా ఉన్నా కానీ ఎంత కట్టాలో అంతా కట్టేసేసి ఆ సభ్యత్వ రుసుములన్నీ క్లియరెన్స్ చేసేసుకుంటే ఈ నెల వదిలేసినాం. 5వ నెల స్టార్ట్ అయింది కాబట్టి 6వ నెల నుంచి మనకి సపరేట్గా పుస్తకాలు వాళ్ళకు ఒక నెంబరు అన్నీ వస్తాయి. ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు ఆ నెంబర్ మీద సంతకం పెట్టుకుంటాం. వాళ్ళ పేర్లు ఎదురుకుంటే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్నే గుర్తుపెట్టుకోవడం. ఈ లోపల మళ్ళీ మీకు ఏదైనా అవసరం ఉంటే మేము మామూలు వాట్సాప్ గ్రూప్లో పెడతాం. వాళ్ళ క్లియరెన్స్ మనకి ఏంటంటే వాళ్ళ మెయిల్ అని ఫోన్ నెంబర్లు కరెక్ట్గా నెంబర్లు అన్నీ కూడా నెంబర్లు గజిబిజిగా వేస్తున్నారు. ఒక్కొక్కరు ఆ గజిబిజి నెంబర్లు ఉండకూడదు. వాట్సాప్ కరెక్ట్గా యూజ్ చేసుకున్నాం లేదు చూసుకోండి. దాని దగ్గర వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు అన్నీ కూడా మా దగ్గర ఒక లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ లేకోకుండా ఎవరికాళ్ళే పట్టుకుని వెళ్ళిపోయారు కదా. కాగితాలు ఎవరి దగ్గర మా దగ్గర లేవు. ఉన్నా అది వేరేలాగా ఉంటాయి. కానీ ఆ ఆధార్ నెంబర్లు అన్నీ మాకు కరెక్ట్గా ఇస్తే మన దగ్గర బుక్లో రిమైండింగ్ చేసి ఉంటుంది.
ఇవన్నీ మీరు వచ్చే నెలకు మాత్రం అందరూ కూడా తెచ్చి అప్ చెప్పండి. ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. పేషెంట్ గారిని 2 మాటలు మాట్లాడితే అసోసియేషన్ తరఫున మాట్లాడండి. అలాగే ప్రతి నెల కూడా అందరూ కూడా మీటింగ్ కంపల్సరీ వస్తే మన సాధక బాధలు తెలుస్తాయని మిమ్మల్ని అందరినీ పిలుస్తుంటే మీరేమో నాకు పని ఉంది అంటే మాత్రం నేనేం చేయలేను. ఇది ఏంటంటే అందరూ కలిస్తేనే తోడు పెనగలం. లేదు ఒక్కొక్కడు నేను తోడు పెనేస్తానంటే ఎవరి వల్ల పేషెంట్ గారు ముందుకు వెళ్తానే సరిపోతుంది. 1 నెల వస్తున్నారు, 1 నెల 3 4 మేమే ఉన్నాం. ఉన్న వాళ్ళు ఎవరు రావట్లేదు. ఏదో మాకు పెట్టినట్టు ఉందా, మీకు పెట్టినట్టు లేదు. మీరు అందరూ అర్థం చేసుకుని రేపు పొద్దున్న మేము అందరం కలిసికట్టుగా మీకు ఏదైనా జరిగితే అందరం కలిసికట్టుగా వెళ్తేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం. నేను ఒక్కడిని తినొక్కడో వెళ్తే అక్కడ ఏముండదు. మనం ఉన్న అందరూ ఉన్న 80 మంది పైన ఉన్నారు. మీటింగ్ ఇప్పుడు ఫుల్గా ఉన్నారు. ఏ నెల రావట్లేదు. మేము అటుగా తప్పక ఇక్కడికి వచ్చి కూర్చున్నాం పని మానేసుకుని. మరి మీకే పని ఉందో మాకు పని లేదో మాకు అర్థం కావట్లేదు. మీరు అందరూ అర్థం చేసుకుని ఎవరైనా పెండింగ్ ఉంటే మీరు ప్రతి వాళ్ళు ఎంత కట్టారో మీకు ఐడియా ఉంది కదా, మొత్తం అందరికీ ఐడియా ఉంది. ఉన్నాయి కూడా ఉంటే రేపు పొద్దున్న మనం ఏదన్నా చేసుకోవడానికి ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు రూపాయి సాయం చేయడానికి ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుని మా అందరం ఒకటే పద్ధతి కాబట్టి ఆలోచించుకోకుండా ప్రతి నెల వచ్చి 1 గంట మీకు కుదరట్లేదనుకో 8 రమ్మంటే 8 వచ్చి కూర్చున్నాం ఇక్కడ. పోనీ మీరు రావట్లేదని 9 టైం పెట్టవలసి వస్తుంది. మీరు 9 కట్టకపోతే గంట తెలుసుకుని ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉన్నాం కదా, మీరు వెళ్ళిపోయి మళ్ళీ పని చేసుకుంటారు కదా. ఇప్పుడు వెళ్ళిపోయి మనం ఇంటికి అటు ఇటు తిరగటం ఉండదు కదా. మీరు అది అర్థం చేసుకుని మన కోసమే ఇది. నా ఒక్కడికి తినొక్కడికి ఎవరికే కాదు. రేపు పొద్దున్న మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంతమంది కలిసి వెళ్తేనే ఎవడన్నా ఏదైనా సాయం చేస్తాడు. 2 3 వెళ్తే మాట ఎవడండి ఈ రోజున. మీరు అర్థం చేసుకుని పెండింగ్లో ఏమన్నా ఉంటే ఎవరెవరో ఏం కట్టవలసి ఉంటే నెక్స్ట్ నెల నుంచి అలాగా మీకు రిజిస్టర్ పెండింగ్ అవుతుంది. మీరు వచ్చినా రాకపోయినా అక్కడ రిజిస్టర్లో తెలిసిపోతుంది ఆ డేట్కి. ఆ పెండింగ్లో ఏమన్నా ఉంటే చదువుకుంటే మనకే ఉంటాయి. రేపు పొద్దున్న ఎవరికైనా బాగా సాయం చేయగలుగుతాం. 1 నెల 3 వస్తున్నారు. ఆ 300 అట్టుకెళ్ళి ఎవరికిస్తాం పట్టుకెళ్ళి. మీరు అది అర్థం చేసుకోండి. ఇది ఏది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. మనం చేసే తలకాయ పుస్తకాలన్నీ అది అర్థం చేసుకుంటే మీకే మంచిది, మనందరికీ మంచిది. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వచ్చి 1 గంట సేపు ఉండి వెళ్ళిపోండి, తప్పలేదు. ఇప్పుడు పని ఉందన్నాడు బాబురావు, ఏదో కార్యక్రమం ఉందో చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చాడు, సంతకం పెట్టాడు, వెళ్ళిపోయాడు. అలాంటివి ఎవరు ఆపరు కదా. నేను వెళ్ళి అక్కడ కొంపడిపోతుంది, నేను పైపులు ఎట్టాలంటే కుదరదు కదా. మరి అప్పుడు చెప్పుకోవాలి ముందే. ముఖ్యంగా చెప్పేది పెండింగ్లు ఉన్నాయి చేస్తే మనకి ఏదన్నా రూపాయి ఉన్నా ఏమన్నా కనపడుతుంది. ఇప్పుడు ఈ కాడి నుంచి ఖర్చు అయింది అది చెప్పాడు కదా వివరంగానే. ఈ కాడి నుంచి ప్రతిదీ కూడా నోటేట్లో ఉంటుంది. ప్రతి నెల మీకే అర్థమవుతుంది ఉందా లేదా, ఎవరికైనా ఇచ్చామా లేదా అన్నది. మీ పాత కూడా లెక్కలు కూడా క్లియర్గా చెప్పేస్తాడు. ఏది ఎంత అయింది. మనం 500 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 300 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అవి కూడా దేని దాని రికార్డు రాసి ఉంది. దానికి మీరు వచ్చే నెల పికప్ చేసుకుని ఎవరైనా పెండింగ్ ఉంటే మనం ఎంటర్ చేస్తే మనం ముందుకెళ్తాము, బాగుంటుంది. మీటింగ్ మట్టుకు మానకండి దయచేసి. అందుకంటే రిక్వెస్ట్ చేసేది ఏం లేదు. మన గౌరవ అధ్యక్షుడు 2 మాట్లాడవలసింది. నన్ను ఎవరు ఫీల్ అవ్వకండి. 1 రోజు కంపల్సరీ హాలిడే కట్టండి. పని చేసిన ఉంటే 500 మీరు కట్టండి. అలాగైతే 80% వస్తారంటే, అలాగైతే 30%, 20% వస్తారు. మీటింగ్ కంపల్సరీ హాలిడే పెట్టి పని చేస్తారంటే 500 అయితే ఒక సబ్సిడీ పని వచ్చు. అది కూడా కరెక్ట్ కదండి. 500 అంటే 500 ఇస్తాడు, అక్కడ 1500 పని చేస్తాడు. ఏంటంటే బాధ్యత ఉండాలి వీళ్ళకి. ఎంతమంది పండు వస్తుంది, పండు వస్తుంది కరెక్టే. ఇప్పుడు అక్కడ 2000 కొట్టుకుంటాడు, 500 కట్టేస్తాడు. పెద్ద ఇబ్బంది ఏముంది. కట్టేసి టాటా సెల్యులర్ అని చెప్తాడు. అంటే కంపల్సరీగా రావాలి. ఆ బాధ్యత ఉండాలి తప్ప, బాధ్యత ఉండాలి తప్ప. ఏం చెప్తున్నారు, వాళ్ళ కులానికి పని వాళ్ళు ఎవరు వస్తాడో ఇప్పుడు వాడికి అలవాటు ఎవరి పని నాకు ఎవరి పని ఊరుకోరు. ఎమర్జెన్సీ తప్పు ఎమర్జెన్సీ